నమస్తే. ఇక్కడ నేను నా సంభాషణ మర్వే ఒజరీన్ గారితో, సైకాలజిస్ట్. ఈవిడ యూకేలో ఉంటారు. ఈవిడ నన్ను ప్రశ్న అడిగారు. మనం ఆధ్యాత్మిక జాగృతిలో ఎదుగుతున్నప్పుడు మనకి కొన్ని సంఖ్యలు అనేవి కనిపిస్తాయి. అంటే సింక్రానసిటీస్ లాగా కొన్ని అంకెలు. ముఖ్యంగా మార్చి నెల ఆ ప్రాంతంలో మీకు 3 లేదంటే 3 లేదంటే 333 ఇలాంటి నంబర్స్ మనకి కనిపించడం సహజంగానే జరుగుతుంది. కొంతమందికేమో ఇవి ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాయి ఈ నంబర్స్. ఇవి కాకుండా ఇంకా 11 11 10 10 రకరకాల నంబర్స్ కనిపిస్తాయి. కొంతమందికి వాళ్ళ సొంత నంబర్స్ ఉంటాయి. అవే పదే పదే వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. ఎటు చూసినా ఈ అంకెలు కనిపిస్తాయి. ఎందుకు కనిపిస్తాయి అని నన్ను ఆవిడ అడుగుతున్నారు. నేను దానికి జవాబు చెప్తున్నాను ఇక్కడ. అయితే ఈ ఇంటర్వ్యూ మీరు ఇంగ్లీష్లో వినదలుచుకుంటే దానికి లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. మీరు అది ఇంగ్లీష్లో చూడొచ్చు. ఇక్కడ నేను తెలుగులోకి అనువాదం చేసి దాని సారం అనేది ఇక్కడ నేను చెప్తున్నాను. అయితే మనకి ఆధ్యాత్మిక జాగృతిలో భాగంగా మనకి సబ్ కాన్షియస్ మైండ్ అనేది తెరుచుకుంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ తెరుచుకునేటప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ సృష్టితో సంభాషణ అనేది సబ్ కాన్షియస్ మైండ్ ద్వారానే అవుతుంది. మనం చేతనా స్థితిలో అంటే జాగ్రత్త స్థితిలో ఈ సృష్టిలో సంభాషించలేము. అందుకనే ఎవరిలో అయితే ఆధ్యాత్మిక జాగృతి జరగదో, ఎవరిలో అయితే సబ్ కాన్షియస్ మైండ్ తెరుచుకోదో వాళ్ళకి జీవితం లోతుల్లోంచి అర్థం కాదు. వాళ్ళు ఒక రకంగా బయట ఉన్నటువంటి సృష్టితో వాళ్ళకి ఒక సంభాషణ అనేది జరగదు ఇక్కడ. అయితే ఆధ్యాత్మిక జాగృతి భాగంగా ముందు మనకి సబ్ కాన్షియస్ మైండ్ తెరుచుకోవటం మూలంగా మనకి సృష్టి మనకి పంపించే సంకేతాలు మనకి అందటం మొదలు పెడతాయి. ఎందుకంటే ఇక్కడ మనకి చేతనా స్థితికి తర్వాత సబ్ కాన్షియస్ మైండ్కి మధ్యన ఉన్నటువంటి ఆ రేఖలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు చెరిగిపోవటం మూలంగా ఇప్పుడు మనం సృష్టితో సంభాషించగలుగుతున్నాం. ఆ సంభాషణలు మనకి సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా రావాలి. సబ్ కాన్షియస్ మైండ్కి భాష అనేది ఉండదు. అది చిహ్నాలని, తర్వాత మనకి స్వప్న స్థితుల్లో మనకి స్వప్నాల ద్వారా, లేదంటే ముద్రల ద్వారా, లేదంటే మంత్రాల ద్వారా ఈ రకంగా మనం బయట ఉన్నటువంటి సృష్టితో మనం సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా మనకి సంభాషణ అనేది జరగటం మొదలవుతుంది. ఇక్కడ మీకు సబ్ కాన్షియస్ మైండ్ మీతో సంభాషించే ప్రయత్నంలో మీకు బయట నుంచి కూడా చాలా సూచనలు కనిపిస్తాయి. అంటే సింక్రానిసిటీస్. మీరు ఏదో ప్రశ్న అడిగితే దానికి సమాధానం మీకు బహుశా మీ యూట్యూబ్ ఛానల్లో ఏదో ఒక వీడియోలోంచి వస్తుంది, లేదంటే ఏదో పుస్తకంలో మీకు దానికి సమాధానం దొరుకుతుంది, లేదంటే ఎవరో వచ్చి మీకు దానికి సమాధానం చెప్తారు. లేదు అంటే మీకు చాలా ఇలా నంబర్స్ కనిపించడం అనేది. ముఖ్యంగా 3 గురించి మేము ఇక్కడ మాట్లాడుతున్నాము. ఎందుకంటే ఇది మార్చి నెల. మార్చి అంటే 3వ నెల. అంతేకాకుండా మనకి మార్చి 3న సుమారుగా అటు ఇటుగా ఈ 3 లేదంటే 3 లేదంటే 3 అనే నంబర్స్ తరచుగా మనకి కనిపిస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఇలా అవ్వటానికి కారణం, మీరు కనుక మన వెన్ను చూసారంటే వెన్నులో మనకి కింద నుంచి పైకి 33 వర్టిబ్రేస్ ఉంటాయి. మనకి వెన్ను పై భాగంలో మనకి బ్రెయిన్ స్టెమ్ రీజియన్ ఉంటుంది. ఇదే బ్రెయిన్ స్టెమ్. ఇది మనకి వెన్ను పై భాగంలో ఉంటుంది. ఇది యాక్టివేట్ అవుతుంది ఈ ప్రక్రియలో భాగంగా. ఇది యాక్టివేట్ అయ్యాక మనకి ఏమవుతుందంటే కింద నుంచి పైకేసి మనకి వెన్నులో ప్రాణ ప్రవాహం అనేది మొదలవుతుంది. ముందు ఇది మన దృష్టికి అంతగా రాదు, ఎందుకంటే చాలా సూక్ష్మ స్థాయిలో అవుతోంది. ఒక మామూలు మనిషి దేహంలో అపాన వాయువు కిందకి ప్రవహిస్తుంది. వాయువులు అనేవి మన ప్రాణమయ కోశంలో ఉంటాయి. ఈ వాయువులు సరిగ్గా ప్రవహిస్తేనే మనం శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అయితే మన దేహంలో అపాన వాయువు కిందకేసి ప్రవహించినంత కాలం మనం మన నమ్మకాలలో,
మన భయాలలో, కోరికలలో, లేదంటే కట్టుబాట్లని, ఆచారాలని, వ్యవహారాలని రకరకాలుగా మనం మన వ్యక్తిత్వం అనే ఒక ముసుగులో కొన్ని నమ్మకాలు మనవి సొంతమై ఉంటాయి, కొన్ని కుటుంబానివై ఉంటాయి, కొన్ని మన సమిష్టి స్థాయిలో ఉన్నటువంటి నమ్మకాలు కానీ, భయాలు కానీ మనం వాటిని ప్రశ్నించకుండా వాటిని అవలంబిస్తూ బ్రతుకుతాం. ఇలా ఉన్నంతకాలం మనం జనన మరణ చక్రాల్లో కూరుకుని ఉంటాం. అయితే ఆధ్యాత్మిక సాధన వల్ల ఈ కిందకేసి ప్రవహించేటువంటి అపానవాయువు క్రమేపీ పైకేసి తిరుగుతుంది. ముందది పైకేసి తిరిగినప్పుడు మనకు అదొక సన్న ధారలాగా పైకేసి వెళ్తుంది, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటుంది. అది మన దృష్టికి రాదు. కానీ మన శరీరంలో జరగాల్సిన మార్పులు జరుగుతున్నాయి, మన మెదడులో జరగాల్సినటువంటి మార్పులు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఈ స్థాయిలో మనం అన్నిటిని ప్రశ్నిస్తున్నాం. ఎవరైనా మనకి ఏదైనా చేయమని చెప్తే ఇది చెయ్యాలా, ఇది అవసరమా, ఇది భయంలోంచి నేను ఆలోచిస్తున్నానా, లేదంటే నేను నా నిజాయితీలోంచి ప్రవర్తిస్తున్నానా అనేది మీరు ప్రశ్నించుకోవటం మొదలు పెడతారు. క్రమేపీ మనల్ని మనం ప్రశ్నించుకునే కొద్దీ, మనం ఆధ్యాత్మిక మార్గం కేసి మనం ఆకర్షితులయ్యే కొద్దీ ఏమవుతుందంటే మనం చాలా మారిపోయి ఒక స్థాయిలో మీకు కింద నుంచి పైకేసి ప్రవహించేటువంటి ధార చాలా బలంగా, వెడల్పుగా అవుతుంది. ఇది అవ్వటానికి చాలా ఏళ్ళు పడుతుంది. దీంతో పాటు ఏంటంటే చాలా కుండలిని సిమ్టమ్స్ అనేవి కూడా మనం ఇక్కడ అనుభవిస్తాం. అయితే ఒక స్థాయిలో మీకు ఈ ధార కింద నుంచి పైకేసి చాలా బలంగా ప్రవహిస్తుంది. అలా ప్రవహించినప్పుడు అది అంతకుముందే కొద్దిగా అది మీ దృష్టికి రావటం మొదలవుతుంది. ఏదో అవుతోంది దేహంలో అనేది మీకు అర్థమవుతుంది. ఈ పైకేసి ప్రవహించే ధార అప్పుడప్పుడు మీకు అనుభవంలో ఉంటుంది, అప్పుడప్పుడు మీకు అది ప్రవహిస్తున్నట్టు మీకు తెలియదు. కానీ ఒక స్థాయిలో ఈ ధార చాలా వెడల్పుగా మీకు చక్కగా కింద నుంచి పైకేసి ప్రవాహం మీ దృష్టికి ఖచ్చితంగా వస్తుంది. ఇలా మీ దృష్టికి వచ్చిందంటే చాలా మటుకు ఈ పైకేసి ప్రవహించే ధార మిమ్మల్ని లోపల మీ ఆలోచనని కానీ, మీ వ్యక్తిత్వాన్ని కానీ, అందులో ఉన్నటువంటి అరిషడ్ వర్గాన్ని తుడిచేసే ప్రయత్నం పైకేసి వెళ్తుంది. అంటే ఒక స్థాయిలో మీరు మీ భావాల్ని ప్రశ్నించుకుంటారు, ఒక స్థాయిలో మీ ఆలోచనల్ని ప్రశ్నించుకుంటారు, మీ ఉనికిని ప్రశ్నిస్తారు, మీలో అజ్ఞానాన్ని తొలగించేస్తూ ఉంటారు. పైగా ఇదే సమయంలో, ఈ కాలంలోనే మీరు ఎక్కువగా ఆధ్యాత్మిక సాధనలకేసి ఆకర్షితులవుతారు. ఇంకా మోక్షగామిగా బ్రతకటానికి ఇష్టపడతారు. మీకు బయట విషయాల్లో ఇంకా అంత ఆసక్తి ఉండదు, మునుపున్నంత ఆసక్తి మీకు ఉండదు. మీ జీవన శైలి బయట ప్రపంచ విషయాల్లో ఆసక్తిగా బ్రతికే వారితో పోల్చి చూస్తే కనుక చాలా తేడా ఉంటుంది. మీరు ఎక్కువగా అంతర్ముఖులుగా ఉండటానికి మీ ఆధ్యాత్మిక సాధన మీదే మీ ధ్యాస పెట్టి దానికి తగ్గట్టుగా మీకు చాలా అనుభవాలు అనేవి బయట నుంచి వస్తూ ఉంటాయి. ఇదే రకంగా మనకి ఏంటంటే నంబర్ 33 అనేది కనిపిస్తుంది. నంబర్ 33 ముఖ్యంగా ఈ మార్చి నెలలో ఎక్కువ కనిపిస్తుంది. ఈ నంబర్ 33 ఏంటంటే, లేదంటే 333 కూడా అవచ్చు, కింద నుంచి పైకేసి ప్రవహించేటువంటి ధార 33 వర్టిబ్రేస్ దాటుకుని పైకి వెళ్తుంది. కాబట్టి దానికి సూచనగా మనకి ఈ 33 అనేది కనిపిస్తుంది. పైగా మార్చి నెలలో ఏంటంటే మనకి తలపైన రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాలు అంటే నేను గతంలో చెప్పాను, శక్తి రంధ్రం ఉంటుంది, బ్రహ్మరంధ్రం ఉంటుంది, శివరంధ్రం ఉంటుంది, అంతేకాకుండా బిందు చక్ర ఉంటాయి తలపైన. ఇవన్నీ కూడా ఆ సమయంలో కొద్దిగా దాంట్లోంచి మీకు యాక్టివిటీ అనేది తల మధ్య భాగంలో, మాడు మీద, వెనకాల మీకు బాగా తెలుస్తుంది. మీకు కింద నుంచి పైకి వెళ్ళేటువంటి వేగస్ నరం అది గొంతులో మీకు మధ్య భాగం కాకుండా గొంతు ఇరుపక్కలా పైకి వెళ్తుంది. అలా పైకి వెళ్ళి అది తల పైన మీకు ప్రాణ ప్రవాహం అనేది బాగా ఈ మార్చి నెలలో మీకు కింద నుంచి పైకేసి ధార అనేది ఒక ప్రవాహం పైకేసి ఉంటే అది మీకు చాలా బాగా మీ దృష్టికి వస్తుంది. తల నొప్పి అనేది కూడా చాలా ఉంటుంది. అంటే ఈ 33 నంబర్ మీకు ఏం చెప్తుందంటే శక్తి అనేది కింద నుంచి పైకేసి ప్రవహిస్తుంది. దీని మూలంగా తల లోపల ఉన్నటువంటి బ్రెయిన్ సెంటర్స్ వాటికి ఆ ప్రవాహం అందుకుని
అక్కడ చేయాల్సిన మార్పులు ఇప్పుడు ఎక్కువగా చేస్తుంది. ఇలా జరుగుతున్నప్పుడు మీ దేహంలో వేగస్ నర్వ్స్ అనేవి ఉంటాయి. వీటిలోంచి ప్రాణ అనేది పైకేసి ప్రవాహం ఉండటం మూలంగా మీకు కింద నుంచి పైకేసి వెళ్ళేటువంటి శక్తి మీకు మెడ ఇరువైపుల నుంచి, అంటే మధ్య భాగం కాకుండా ఇరువైపుల నుండి పైకేసి ప్రవాహం అనేది ఒక స్థాయిలో మీకు బాగా అర్థం అవుతుంది. ఇలా అవుతున్నప్పుడు ఈ దశలో నంబర్ 33 అనేది ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. పైగా ప్రతి ఏడాది ఇదే సమయానికి ఇంచుమించు మార్చి 3వ తారీఖు లేదంటే మార్చి నెల అటు ఇటుగా మీకు పైనుంచి ప్రాణ అనేది ఒంటి మీదకి దిగటం, మీ తల లోపల బ్రెయిన్ సెంటర్స్లో యాక్టివిటీ ఎక్కువ అవ్వటం, చాలా మందికి ఇంచుమించు ఈ సమయంలో కొద్దిగా తలనొప్పులు అనేవి రావటం, ఒక వారం రోజులు ఏ పని చేయలేని అలసట అనేది ఉండటం ఇక్కడ జరుగుతుంది. నౌ కమింగ్ టు నంబర్ 3, దిస్ ఇస్ ద మూలాధార చక్ర. ఇప్పుడు అంకె 3 గురించి చెప్తాను. ఇది మన మూలాధార చక్రం. మీరు మూలాధార చక్రాన్ని చూసినట్టయితే మధ్యలో మీకు ఒక త్రికోణం కనిపిస్తుంది. ఈ త్రికోణంలో 3 కోణాలు మీలో ఉన్నటువంటి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు మన లోపల ఉన్నటువంటి ఇచ్ఛా, క్రియ, జ్ఞానశక్తులు మన పట్టులోకి వస్తాయి. ఈ మనకి పట్టులోకి వచ్చాకే మనం పూర్తిగా స్వతంత్రం అనేది అవుతాము. ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే మనం మన స్వాతంత్రాన్ని వెనక్కి తీసుకోవటమే, మన శక్తిని మనం వెనక్కి తీసుకోవటమే ఆధ్యాత్మిక ప్రక్రియ. అయితే ఇందులో మొదటి భాగంలో మనం ఎక్కువగా మన క్రియాశక్తిని మనం ఎక్కువ సరిగ్గా వాడతాం. మామూలు మనిషి క్రియాశక్తిని సరిగ్గా వాడడు, దుర్వినియోగం చేసేస్తారు. అంటే తప్పుడు పనుల్లో మన శక్తిని పెట్టడం, అంటే చేసే పనులు తప్పుడు పనులు ఉంటాయి, లేదంటే ఎదుటి వాళ్ళని హింసించేటువంటి పనులు చేయటం, వ్యసనాల కోసం డబ్బులు ఖర్చు పెట్టడం, దేహాన్ని మన అదుపులో పెట్టుకోకుండా దేహం ఒక కోరికల్ని తీర్చుకోవడానికి ఆ కోరికల వెంట పడుతూ బ్రతకటం. ఇలా మనం ఉన్నప్పుడు ఏంటంటే మన క్రియాశక్తిని మనం సరిగ్గా వాడుకోవట్లేదు. ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు లేదంటే ఆ మార్గంలో ముందుకెళ్లే వాళ్ళు ముందు వాళ్ళ క్రియాశక్తిని సరిగ్గా వాడతారు. అంటే వాళ్ళు కోరికల వెంట పడకుండా, వాళ్ళ దేహం ఏం చెప్తే అది వినకుండా వాళ్ళు వాళ్ళ బుద్ధిని ఉపయోగించి ఈ పని సరి, ఈ పని తగని పని అని అర్థం చేసుకుని సరైన పనులలో వాళ్ళ శక్తిని పెడతారు. అంటే ఉదాహరణకి ఆధ్యాత్మికంగా ఎదిగే మార్గంలో ఉన్న మనిషి తన చేతిలో ఉన్నటువంటి డబ్బుని వ్యసనాలకు కానీ, ఎదుటి వాళ్ళని పీడించడానికి కానీ, హింసించడానికి కానీ వాడడు, లేదంటే తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదించే ప్రయత్నం చేయడు. తన డబ్బుని నిజాయితీగా సంపాదించే ప్రయత్నం చేసి సరైన వాటికే ఖర్చు పెడతాడు. అంటే ఎవరికైనా ఇంట్లో వాళ్ళ ఆనందం కోసం, లేదు అంటే వాళ్ళు ఒక ఇల్లు కట్టుకోవటం కోసము, వ్యాపారం చేయటం కోసము, లేదంటే ఎవరికైనా ఫీజు కట్టడం కోసము, లేదంటే ఎవరికైనా ఆర్థిక సహాయం చేయటం కోసము, లేదంటే అన్నదానం, లేకపోతే భగవంతుడి మీద, ఇలాగా సరైన మార్గాల మీదే వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు. అనవసరపు వ్యసనాలకి, వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలా మనం మన క్రియల్ని, అంటే యాక్షన్ని మనం సరైన మార్గంలో పెట్టాలి. మన కాలాన్ని మనం మంచి పనులు చేయడానికి ఉపయోగించాలి, మంచి మార్గంలో వెళ్ళడానికి ఉపయోగించాలి. అలా చేసినప్పుడు మనం మన క్రియాశక్తిని వెనక్కి తీసుకుంటున్నాం. ఆ క్రియాశక్తిని వెనక్కి తీసుకున్నప్పుడు తర్వాత మనం మన జ్ఞానశక్తిని పెంచుకుంటాము. క్రియా జ్ఞానశక్తిని పెంచుకున్నాక మనకి మన ఇచ్ఛాశక్తి కూడా మన చేతిలోకి వస్తుంది. ఈ 3 కోణాలే మనకి సంఖ్య 3గా కనిపిస్తుంది. దీన్ని మనం ఇందాక చెప్పిన 33తో కలిపితే కనుక 3, 3, 3 అనే సంఖ్య మీకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇది మీకు మీ లోపల ఉన్నటువంటి ఇచ్ఛా, క్రియ, జ్ఞాన శక్తుల్ని ఉన్నాయన్న విషయం మీకు అది గుర్తు చేస్తోంది. అంతేకాకుండా మీ వెన్నులో ప్రవాహం పైకేసి వెళ్తోందన్న విషయాన్ని ఒక రకంగా మీ సబ్కాన్షియస్ మైండ్ మీకు చెప్తోంది.
చిహ్నం రూపంలో చెప్తోంది. ఏంటంటే మనకి చిహ్నాలు అర్థం కావు. ఈ చిహ్నాలు అర్థం అవ్వటానికి మనకి కొంత కాలం పడుతుంది. సో ఈ మొత్తం యాక్టివిటీ ఏదైతే జనరల్ గా మార్చి నెలలో జరుగుతుందో ఇది సంఖ్య 3తో ఇది ముడిపడి ఉన్నది. అంతేకాకుండా ఈ 3 శక్తులు ఏవైతే మీరు ఇక్కడ మూలాధారంలో చూస్తున్నారో ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అవి మీ శక్తులు. ఇవే శక్తులు మనకి సహస్రార చక్రంలో కూడా ఉంటాయి. ఇది మన సహస్రార చక్రం. దీంట్లో కూడా మీకు ఒక త్రికోణం కనిపిస్తోంది. ఏంటంటే ఈ త్రికోణం పైకేసింది. ఈ త్రికోణం కూడా ఇచ్ఛ, క్రియ, జ్ఞానశక్తి దాని 3 కోణాలు. అయితే ఇది భగవంతుడి స్థాయిలో భగవంతుడి యొక్క ఇచ్ఛ, క్రియ, జ్ఞానశక్తి. ఇదే మనకి మూలాధారంలో మనకి ఇచ్ఛ, క్రియ, జ్ఞానశక్తి. కాకపోతే ఇది మన తాలూకు శక్తి. సహస్రారంలో ఉన్నది భగవంతుడి తాలూకు శక్తి, మూలాధారంలో ఉన్నది మన తాలూకు శక్తి. అంటే ఇక్కడ మీకు మీ సబ్ కాన్షియస్ మైండ్ ఏం చెప్తోందంటే ఈ 3 శక్తులు మీలో ఉన్నాయి. వీటిని వాడుకోగలిగే శక్తి మీకు మూలాధారంలోనే ఉన్నది. మిమ్మల్ని మీరు ముందు క్రియగా సరైన మార్గంలో మీ క్రియలుండి తర్వాత జ్ఞానంగా అంటే సరైన జ్ఞానంలోకి మనం వెళ్ళినప్పుడు తర్వాత మనకి ఇచ్ఛాశక్తి కూడా మన చేతుల్లోకి వస్తుంది. ఒక్కసారి 3 మన చేతుల్లోకి వచ్చాయి అంటే మనం స్వతంత్రులం అవుతాం. జనన మరణ చక్రాల నుంచి బయటికి వస్తాం. ఆనంద స్థితుల్లోకి వెళ్తాం, సమాధి స్థితుల్లోకి వెళ్తాం. ఇది ఆఖరి జన్మ అయిపోతుంది. ఇవన్నీ చేయగలిగే శక్తి మీలో ఉంది. పైకేసి మీ దేహంలో శక్తి ప్రవాహం జరుగుతోంది అని చెప్పేదానికే సూచనగా మీ సబ్ కాన్షియస్ మైండ్ మీకు లేదంటే బయట విశ్వం నుంచి వచ్చేటువంటి సందేశాలు సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా వస్తాయి. కాబట్టి ఈ సమయంలో మీకు సంఖ్య 3 లేదంటే 33, 333 ఎక్కువగా మీ దృష్టిని ఆకర్షిస్తుంది. మీకు పదే పదే కనిపిస్తుంది.